స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. మన దేవుడు నిరీక్షణకు ఆధారమైన వాడు. ఎక్కడ అవమానింపబడుతున్నామో అవమానింపబడ్డ చోటనే రెండంతల ఘనతతో మనని లేపేవాడే మన దేవుడు. దానికి సాక్ష్యంగా ఈరోజు ఒక స్త్రీ జీవితాన్ని మనం చూస్తున్నామండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే యోబుకున్న 3 కుమార్తెలలో 3వ కుమార్తెను గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14-15 వచనాలు. యోబు పెద్ద కుమార్తె పేరు యమీమా, 2వ కుమార్తె పేరు కేసియా, చిన్న కుమార్తె పేరు కెరెహనప్కు. లోకములో యోబు కుమార్తెలంత అందగత్తెలెవరు లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకు కూడా తన ఆస్తిలో భాగములు పంచి ఇచ్చెను. ఇదే ఈరోజు మనం ధ్యానించబోతున్న వచనాలండి. పిల్లరా, 3వ కుమార్తె పేరు మనం చూసినట్లయితే కెర్నెహప్కు అన్నాం. ఇది కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి కష్టంగా ఉందండి. బట్ దీని మీనింగ్ ఏంటి అని మనం చూస్తే హీబ్రూ భాషలో ఈ 2 పదాలతో కూడినదన్నమాట. కెరేనా అంటే ఒక ఎద్దు కొమ్ము లేకపోతే దున్నపోతు కొమ్ము అని అర్థం అండి. ఈ కొమ్మును ఎందుకు వినియోగిస్తారు అని అంటే పిల్లరా, కంటి రెప్పలకి అలాగే కనుబొమ్మలకి వాడే ఒక కాటుకని ఈ కొమ్ము లోపల ఉంచుతారనమాట. ఈ కొమ్ము ఎప్పుడు వాడతారంటే జంతువు ప్రాణంతో ఉన్నప్పుడు కొమ్ము తీయలేము కదండి. జంతువు మరణించిన తర్వాత ఆ కొమ్ము తీసి ఆ కొమ్ము లోపల ఈ దీన్ని అంటే ఈ కాటుకని వీటిని వాళ్ళు భద్రపరుస్తారంట. అంటే ఒక రకంగా మన భాషలో ఈరోజు వాడుక భాషలో చెప్పాలంటే ఒక కాస్మెటిక్ బాక్స్ అన్నమాట. అంటే ఒక మేకప్ సెట్ అన్నమాట. పిల్లరా, ఎందుకు ఈ పేరు పెట్టబడ్డది అని అంటే హపక్ను అంటే అర్థం ఏంటంటే ఒక రెడ్ బ్రైట్ పౌడర్. ఇప్పుడు మనం పౌడర్ వేసుకుంటాం కదండి. ఒక ఫౌండేషన్ వేసుకొని ఫౌండేషన్ తర్వాత మనం ఎలాగైతే పౌడర్ వేసుకుంటామో పిల్లరా, అలాగే ఆ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఒక రెడ్ బ్రైట్ పౌడర్ అన్నమాట. ఇది బైబిల్లో ఎందుకు ఈ పేరు యోబు తన కుమార్తెకు పెట్టాడు అని మనం చూసినట్లయితే పిల్లరా, దానికి వెనుక యోబు జీవితాన్ని మనం చూడాలి. ఎందుకు ఆ పేరు పెట్టబడ్డదంటే యోబు గ్రంథము 16వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 16వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాలు మనం చదివితే వాక్యం ఏమంటుందంటే, నేను దిగులుతో గోనె తాల్చి తిని ఓడిపోయి ఈ మట్టి మీద బోరగిల పడి తిని ఏడ్చి ఏడ్చి నా ముఖము కందిపోయినది, నా కనులు వాచి నల్లబడ్డవి అని యోబు అంటున్నాడండి. నా ముఖము నేను దాచుకొంటిని అని అంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నా కొమ్ము మురికి పట్టినది అని యోబు అంటున్నాడండి. ఇక్కడ కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక మనిషికున్న బలానికి, ఒక మనిషికున్న పేరుకి ఇది సాదృశ్యం అండి. అందుకే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10-15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమంటుందంటే కీర్తనకారుడు ఇట్లా ప్రార్థిస్తున్నాడు, ప్రభా గురపోతు కొమ్ము వల్ల నా కొమ్ము పైకెత్తుము అంటున్నాడు. అంటే కొమ్ముతో యుద్ధం చేస్తాం కదండి, అలా నా కొమ్ము పైకెత్తుము అంటే అర్థం ఏంటో తెలుసా అండి, నన్ను అభిషేకించు. కొమ్ములు ఉంటేనే కదండి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఎడ్లకు కానీ ఆవులకు కానీ కొమ్ములు ఉండే అంటే మనం భయపడతాం, ఆ కొమ్ములతో పొడుస్తాయని. కొమ్ములు లేకపోతే మనం భయపడమండి. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే తన కొమ్ములు మురికి పట్టినాయంట, ఆ కొమ్ములు ఆయన దాచుకున్నాడంట. నా ముఖము నేను దాచుకున్నాను అని ఆయన అంటున్నాడు. అంటే ప్రియ సహోదరుడా, ఇది దేనికి గుర్తు అంటే అవమానానికి గుర్తు. తన భార్య అవమానించింది, స్నేహితులు అవమానించారు, మనుషులు అవమానించారు. యోబును అవమానించని ఒక వ్యక్తి కానీ ఎవరు లేరండి. అంత భయంకరమైన అవమానానికి యోబు గురయ్యాడనమాట. అందుకనే తన కూతురికి ఆయన ఏం పేరు పెడుతున్నాడు అని మనం చూస్తే పిల్లరా, ఈ మేకప్ బాక్స్ ఎప్పుడు మేకప్ వేసుకుంటామండి, ఏదైనా మచ్చలు కూడా కనిపించకుండా, అంటే అందంగా కనిపించటానికి, మచ్చలు ఏవి కనిపించకుండా ఉండడానికి మనం మేకప్ వేసుకుంటుంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా, ఇది ఎక్కడ వేసుకోబడ్డదంటే 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనంలో యెజబేలు రాణి
ప్రవక్త రావటానికి ముందు ఏం చేసిందంటే తన ముఖానికి రంగు వేసుకొని కిటికీలో ఆమె కూర్చుంది. అప్పుడు ప్రవక్త ఆమెను చూసినప్పుడు ఆ వెనుకనున్న వ్యక్తులతో చెప్తున్నాడు, ఆమెను అక్కడి నుంచి తోసివేయండి అంటే అక్కడి నుంచి ఆమె తోసివేయబడ్డది సైనికుల ద్వారా. కింద పడి ఆమె మరణించినప్పుడు ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఆమె ముఖానికి రంగు వేసుకుంది అని మనము చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ రంగు వేసుకోవడం ఏమిటి అంటే మంచిగా కనిపించటానికి ఒక సాదృశ్యం. తన ముఖాన్ని ఎవరికి చూపించుకోలేని ఒక స్థితిలో యోబు ఉన్నాడండి. అటువంటి పరిస్థితిని యోబు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. అంటే ఎవరు ముందు పడలేక తన ముఖాన్ని దాచుకొని వెళ్ళిన యోబు ఏం పేరు పెడుతున్నాడంటే తన కూతురికి ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక అలంకరణకు గుర్తుగా, ఒక అలంకరణలాగా దేవుడు ఈ కుమార్తెను నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ కుమార్తెకు అట్లాంటి ఒక చక్కటి పేరుని యోబు పెడుతున్నాడు. ప్రియులారా, మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలు తీసుకురావటానికి కొండపైకి వెళ్ళాడు. 40 రోజులు 40 రాత్రులు రేయింపగలు ప్రభు సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే మోషే ముఖము దైవ కాంతితో నింపబడ్డది. దేవుని తేజస్సుతో, దేవుని ప్రసన్నతతో మోషే ముఖము నింపబడ్డది. ప్రియులారా, ఆ ముఖముతో మోషే కిందికి వస్తుంటున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలైన ముఖాన్ని చూడలేక ముఖానికి ఆయన ముసుగు వేసుకున్నాడంట. అంటే తన ముఖాన్ని దాచుకున్నాడు. కారణం ఏంటంటే అంత వెలుగుని ఇజ్రాయేలు ప్రజలు చూడలేకపోయారనమాట. అటువంటి ఒక మహిమతో మోషే నింపబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ యోబు ఎందుకు తన ముఖాన్ని చూపించుకోలేకపోయాడంటే భయంకరమైన అనారోగ్యంతో, కురుపులతో, మానసికమైన వేదనతో, అవమానంతో నింపబడ్డాడు. అందుకే ఆయన తన ముఖాన్ని దాచుకున్నాడు. ఇక్కడ ఇద్దరు జీవితాలు మనం చూస్తే మోషే ముఖము దేవుని వెలుగుతో నింపబడ్డది, దేవుని మహిమతో నింపబడ్డది. ఇంకొక వైపు చూసినట్లయితే యోబు ముఖము ఎందుకు దాచుకున్నాడంటే అనారోగ్యము ద్వారా, భయంకరమైన అవమానము ద్వారా, మానసికమైన ఒత్తిడి ద్వారా ముఖం ఎవరికి చూపించగలిగిన ఒక స్థితిలో ఎప్పుడైతే దేవుడు అటువంటి ఒక స్థితిలోంచి మళ్ళీ తిరిగి యోబుని దేవుడు రెస్టోర్ చేశాడో, పునర్నిర్మించాడో, అక్కడి నుండి లేవనెత్తాడో అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని మహిమను ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ముఖము ఎవరికి చూపించుకోలేని ఒక స్థితిలో నేను ఉండగా నా ముఖానికి మేకప్ వేసుకుంటే ఎట్లయితే మనము ఎలాగున్నా అది ఎలా దాచబడుతుందో అలా నా అవమానాన్ని దాచేసి, నా అవమానాన్ని తీసివేసి ఇప్పుడు తిరిగి నేను అందరినీ చూసేటట్లు నువ్వు చేశావు, నాకు ఇంతటి చక్కటి కుమార్తెను నువ్వు ఇచ్చావు అని చెప్పి ఆ కూతురుని ఎప్పుడైతే ఆయన పిలుస్తున్నప్పుడల్లా ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అవమానం నుండి తనని దేవుడు ఎట్లా లేపాడో దానికి బదులుగా యోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 3 కుమార్తెల్లో మొదటి కుమార్తె పేరు జెమిమా. అంటే ఈమె పరిశుద్ధాత్మకు, మనం పొందుకున్న ఆత్మకు గుర్తుగా ఉంది. రెండవ కుమార్తె పేరు కేసియా. కేసియా అంటే అర్థం ఏమిటి అంటే సువాసన, ఫ్రాగ్రెన్స్, అరోమా ఆఫ్ క్రైస్ట్. అంటే యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నదండి. అంటే యేసు ప్రభును మనం కలిగి ఉన్న దానికి గుర్తుగా, మన హృదయంలో యేసు ప్రభును మనం పొందుకున్న దానికి గుర్తుగా ఈమె ఉన్నది. మూడవ కుమార్తె పేరు మనం చూసినట్లయితే ప్రిలరా, ఆమె ఎలాగైతే ఒక వధువు తను అలంకరించుకొని పెళ్లి కుమారుడి కోసము, వరుడి కోసం ఎట్లయితే ఎదురు చూస్తుందో అలా అలంకరించుకున్న ఒక రాణిలాగా, ఒక మహిమతో అలంకరింపబడిన దానికి సాదృశ్యంగా ఈ 3వ కుమార్తెను మనము చూస్తున్నాం ప్రియులారా. ఇంకొక విషయం మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలండి. అదేంటి అంటే భయంకరమైన శ్రమల తర్వాత పుట్టిన సంతానమే వీళ్ళు 3 అండి. అలాగే క్రీస్తు శ్రమల తర్వాత ఉద్భవించిన సంఘం అండి. ఆ సంఘములో మనము దేవుని బిడ్డలమండి. వాక్యం ఏమంటుందంటే తన కుమారులతో పాటు కుమార్తెకు కూడా యోబు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అందరం కూడా దేవుని మహిమలో పాలు పంచుకోవటానికే దేవుడు తన కుమారుడుగా, తన కుమార్తెగా దేవుడు మనని మార్చాడు. 1 పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను, అట అవి క్షీణింపవు,
చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. అంటే పిల్లరా, ఆయన స్వాస్థ్యములో మనం భాగస్థులం, పార్టేకర్స్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఏదైతే క్రీస్తు మన కొరకు శ్రమపడి, ఎలాగైతే యోబు శ్రమపడ్డాడో ప్రిలరా, అలాగే క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు. ఆ శ్రమ దినాలు ముగించి మరణించి తిరిగి లేచి ఆయన పరలోకంకి వెళ్ళినప్పుడు సంఘం కట్టబడ్డది. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నిర్మింపబడ్డప్పుడు మనమందరం కూడా ఆ సంఘంలో భాగం. మనమందరము దేవుని కుమారులము, కుమార్తెలము ప్రియులరా. యేసుప్రభు ఎట్లాగైతే అవమానింపబడ్డాడు, ఎలాగైతే తృణీకరించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డ ఆ అవమానము ద్వారా ప్రియులరా మనము మహిమలోకి నడిపించబడ్డాం. మనం మహిమలోకి నడిపించబడటానికి ప్రభు తృణీకరింపబడ్డాడు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అవమానంతో నింపబడుతున్నారు, భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు బిడ్డలు ఎట్లుండాలి అని అంటే, ఈ అవమానాలన్నీ తొలగిపోయి ఇదిగో నా బిడ్డలు అని గర్వంగా చూపించుకునేలాగా బిడ్డలు తల్లిదండ్రుల కోసం నిలబడాలి. అందుకే యోబు ఏమంటున్నాడంటే, నా ముఖముని నేను దాచుకున్నాను, నేను ఎవరికి చూపించలేదు, కానీ నా కుమార్తె ద్వారా దేవుడు నన్ను దీవించాడు అని దేవుడు తనని పునర్నిర్మించిన దానికి సాదృశ్యంగా తన కుమార్తెకు ఆ పేరు పెట్టి దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. అటువంటి కుమార్తెలాగా మనం కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ఒక ఆత్మీయమైన అర్థం. ఇది కేవలము మన బిడ్డల కోసమే దేవుడు చెప్తున్న వాక్యము కాదండి. ఇది దేవుని బిడ్డలుగా మన ప్రతి ఒక్కరికి ఈ వాక్యము వర్తిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అంటే మనమందరము కూడా కుమారులకే కాదు స్వాస్థ్యము, కుమార్తెలకు కూడా ఎట్లా స్వాస్థ్యము యోబు పంచి ఇచ్చాడో అలాగే దేవుని నమ్మి రక్షణ పొంది ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే శ్రమను ఇప్పుడు అనుభవిస్తున్నారో, శ్రమను అనుభవించిన వారందరూ కూడా మహిమలో భాగస్థులే, ఆశీర్వాదంలో భాగస్థులే అని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఈ వాక్యము ద్వారా 3 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటేంటి అంటే, అవమానింపబడ్డ దగ్గర, తలదించుకున్న దగ్గర మన తల ఎత్తేవాడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏదైతే నువ్వు చూపించలేకపోతున్నావో పరిశుద్ధాత్మ ద్వారా నేను అలంకరిస్తా, దేవుడు ముందు నిలబడేలాగా నేను చేస్తాను అనేదే మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, మనం అందరం కూడా ఆ స్వాస్థ్యములో భాగస్థులమే. ఎలాగైతే కుమారులతో పాటు కుమార్తెలకు స్వాస్థ్యాన్ని పంచారో అలాగే మనమందరం కూడా క్రీస్తు ద్వారా ఆ మహిమలో పాలు పంచుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఆ దేశమందంతటా యోబు కుమార్తెల వంటి సౌందర్యం కలిగిన వాళ్ళు ఇంకొకరు లేరు అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఎఫెసు రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, అంటే సంఘం కొరకు తన ప్రాణాలు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లా చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరి ఏది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు, ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అటులు చేసెను. అంటే ఏ కలంకము లేకుండా సంఘం నిలబడటానికి వాక్కు చేత సంఘాన్ని శుద్ధి చేశాడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రిలరా, ఈ కుమార్తెలు అంటే ఈ యోబు కుమార్తెల వంటి సౌందర్యం కలిగిన వాళ్ళు ఇంకొకరు లేరు అంటే అది ఆత్మీయమైన అర్థం ఏమిటి అంటే, అది సంఘాన్ని సూచిస్తుంది, అది చర్చ్ని సూచిస్తుంది, అది నిన్ను నన్ను సూచిస్తుంది. అంటే ఇంకా వీళ్ళ వంటి వాళ్ళు ఇంకెవరూ లేరు అని ప్రభు చెప్తున్నాడంటే అది నిన్ను గురించి నన్ను గురించే ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకనే ఈరోజు మనము ప్రభువులో మనం ఆనందించాలి. ఆయన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు ప్రభుని ఎదుర్కోవడానికి, ఆయన ముందు నిలబడడానికి.
మన అవమానాలన్నిటిని తొలగించి మనని మహిమతో నింపబడటానికి పరిశుద్ధాత్మని దేవుడు మనకివ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అడగాలి, ప్రభువా నన్ను అభిషేకించండి ప్రభువా, నా తల ఎత్తండి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని మనం అడగాలి. ప్రియులారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు యోబు ఇంత చక్కటి పేరును ఎందుకు తన కుమార్తెకు పెట్టాడు అని మనం చూస్తే, అన్ని కష్టాల్లో కూడా ఎప్పుడు కూడా నిరీక్షణని యోబు కోల్పోలేదు. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డల నిమిత్తము నువ్వు కన్నీరు విడుస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, నీ ప్రభువు నిన్ను విడవడు, ఎడబాయడు. అందరు మనుషులు విడిచిపెట్టారు, అందుకే యోబు అంటున్నాడు, నేను దాచుకున్నాను, నా బలం తగ్గిపోయింది అని అన్నాడు. కానీ మనుషులు విడిచిపెట్టిన దేవుడు ఎన్నడూ కూడా యోబును ఆయన విడిచిపెట్టలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, యుగ సమాప్తి వరకు ప్రభు మనకు తోడై ఉంటాడు అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనుషుల చేత నువ్వు విడవబడ్డావా? అవమానంలో నువ్వు కృంగిపోతున్నావా? బిడ్డల గురించి నువ్వు ఏడుస్తున్నావా? ప్రియబిడ్డ, ఈ అన్ని పరిస్థితుల్లోంచి లేపే దేవుడు నీకున్నాడు. కాబట్టి బిడ్డల కోసం నువ్వు ఏడుస్తుంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డల్ని కూడా ఇలా మహిమకరంగా లేపు ప్రభువా, నా తల ఎత్తబడాలి ప్రభువా, నా తల దించుకునేలాగా ఉండొద్దు ప్రభువా అని ఒక తల్లిలాగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నీ బిడ్డల్ని లేవనెత్తుతాడు. ఆయన అంటున్నాడు, నీ సంతతి వారు శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకుంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియబిడ్డ, శత్రువుల చేతిలో ఓడిపోయే వాళ్ళగా కాదు, కానీ గెలిచే వాళ్ళలాగా దేవుడు సంతానాన్ని దీవిస్తాడని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయాలి. ఇంకొక వైపు బిడ్డలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మా తల్లిదండ్రులకి మేము అవమానం తీసుకొచ్చే వాళ్ళలాగా ఉండొద్దు. మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు ముఖము దాచబడకూడదు. అంటే ఎవరికి ముఖం చూపించుకోలేని ఒక స్థితి మేము మా తల్లిదండ్రులకు తీసుకురాకూడదు. మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు గర్వపడాలి, అట్లాంటి ఒక స్థితిలో మా తల్లిదండ్రులను ఉంచాలి, మమ్మల్ని అట్లా ఉంచండి అని చెప్పి యవ్వనస్తులు ప్రార్థన చేయాలి. ఆత్మీయమైన ఇంకొక అర్థం ఏమిటి అంటే, ప్రియబిడ్డ, అది నీవు నేనే. మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఎట్లుండాలంటే, దేవుని మహిమార్థమై మనం నిలబడాలి. దానికోసమే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయన అంటున్నాడు, మీరు ఫలించడం ద్వారా పరలోకపు తండ్రి మహిమ చెందుతాడు అంటున్నాడు. మనం అభివృద్ధి చెందినప్పుడు, ప్రిలరా, మనము దేవుణ్ణిలో నిలబడినప్పుడు, దేవుణ్ణిలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే యోబు ఎలాగైతే తన కుమార్తెలకు ఈ చక్కగా 3 పేర్లు పెట్టుకొని ఎలాగైతే ఆయన పిలిచాడో, ఈ 3 కుమార్తెలు ఎవరెవరికి సాదృశ్యం అంటే, మొదటి కుమార్తె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే, రెండవ కుమార్తె హృదయానికి సాదృశ్యమైతే, మూడవ కుమార్తె పరిశుద్ధాత్మతో నింపబడి అలంకరించుకున్న ఒక శరీరానికి సాదృశ్యంగా ఉంది. అంటే మన శరీరానికి సాదృశ్యం. రోమా 12:1 వాక్యం చెప్తుంది, సజీవ యాగముగా ప్రభువుకి మన శరీరాన్ని సమర్పించినప్పుడు ప్రియులారా, ఆయన చిత్తంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మనం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడికి మన కుటుంబాలను సమర్పిస్తాం, మన బిడ్డల్ని సమర్పిస్తాం, మన అవమానాలని సమర్పిస్తాం. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎటువంటి ఒక స్థితిలో ఉన్నా ప్రియబిడ్డ, నువ్వు ఇంకా దేవుణ్ణి విశ్వసించాలి. ఆ విశ్వాసమే నిన్ను లోకాన్ని జయించేలాగా చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇంకా ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎవరెవరైతే నిన్ను ఇంకా విశ్వసిస్తూ ఉన్నారో ప్రభువా, అయ్యా వాళ్ళ విశ్వాసాన్ని మీరు ఘనపరచమని అడుగుతున్నాం ప్రభువా. వారి కన్నీరు తుడవమని అడుగుతున్నాం. దీన దరిద్రులని పెంట కుప్పలోంచి లేపగలిగిన దేవుడు నా దేవుడు అని ప్రభువా, ఆ రోజు నా తండ్రి భక్తులు నిన్ను స్తుతించినట్లుగా, అన్న నిన్ను స్తుతించినట్లుగా ప్రభువా, అయ్యా నిన్ను స్తుతించేవారు నా తండ్రి లేపబడుదురుగాక. అనుదినము నా తండ్రి నీకు స్తోత్రము నాయన. వారు పొందుకున్న అవమానానికి ఈరోజు ప్రభా, పొందుకున్న ప్రభా, ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభా, అయ్యా నిన్ను స్తుతించువారుగా ఈ బిడ్డలు లేపబడుదురుగాక నాయన. ఇప్పుడే నీ ఆత్మ వారి బిడ్డల మీద పొయ్యబడునుగాక ప్రభా. అయ్యా, తల్లిదండ్రులు గర్వపడే బిడ్డలుగా నా తండ్రి ఈ బిడ్డలు దీవించబడుదురుగాక. వారి ఉద్యోగాలలో, వారి చదువులలో, వారి కెరియర్లో ప్రభా, అయ్యా మీ ఆత్మను అనుగ్రహించి నీ బిడ్డల్ని నడిపించి దీవించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి, మీ తల్లిదండ్రులకి గౌరవం తెచ్చే ఒక బిడ్డలాగా నీ ఉండాలని ప్రార్థన చేయాలి. అలాగే ఆత్మీయంగా
మన పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు మనని అభిషేకించాడు. దేవుడు తన సాక్షిగా మిమ్మల్ని నిలుపునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.